వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్ గైస్. ఈరోజు చూసినట్లయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ బీజిఎం వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా మాస్గా అయితే ఉంది కదా. అలాంటి వీడియో మీ ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనమైతే ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాము. మీరైతే తొందరగా అయితే వీడియోని అయితే చూసి అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా అయితే చెప్తాను. 2 minutes అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే. ఎందుకైతే అలర్ట్ మోషన్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నాక తర్వాత అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక మీకైతే కింద మీ డెమో వీడియో చూసారు కదా, ఆ డెమో వీడియో ప్రీసెట్ అయితే మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. డైరెక్ట్ అయితే అలర్ట్ మోషన్లోకి అయితే తీసుకొని వస్తుంది ఫ్రెండ్స్. ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే మీరైతే కామెంట్ అయితే చేయండి, నేనైతే వితిన్ సెకండ్స్లో అయితే మీకైతే రెస్పాండ్ అయితే అవుతాను ఫ్రెండ్స్. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఎక్స్పోర్ట్ చేసుకున్నాక కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఓపెన్ చేసుకుంటే మీకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరైతే సింపుల్గా ఏం చేయలేదు ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ అండ్ మార్క్ 7 అని కనపడుతుంది, దానిపైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక ఎడిట్ గ్రూప్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా, ఇక్కడ గ్రూప్ మాస్క్ అని కనపడుతుంది కదా, దానిపైన అయితే ట్యాప్ అయితే చేసుకోండి. గ్రూప్ మాస్క్ అయితే ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ పైన అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా, ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్ సింబల్ కనపడుతుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసుకొని దానిపైన ట్యాప్ చేసుకున్నాక ఇక్కడైతే స్టార్ మార్క్ కనపడుతుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోటో కావాలో మీ ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోవాల్సి ట్యాప్ చేసుకొని పైన ప్లస్ గుర్తు అయితే ట్యాప్ అయితే చేయండి. మీకైతే ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. మీరైతే కొంచెం దాన్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫోటో అలానే పైన ఉంది కదా ఎడిట్ గ్రూప్, దానిపైన అయితే ట్యాబ్ అయితే చేసుకొని ఇలా అయితే 3కి 4 ఫొటోస్కి అయితే మీరైతే అలా అయితే రీప్లేస్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంది. ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి కలర్ ఫీల్కి వెళ్ళి స్టార్ గుర్తు పైన ట్యాప్ చేసుకొని ఇక్కడైతే ప్లస్ గుర్తు పైన అయితే ట్యాప్ చేసుకొని ఫోటో అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మీరైతే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఫొటోస్ అయితే పర్ఫెక్ట్గా అయితే రావు, మీరైతే కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే అన్ని ఫొటోస్ అయితే మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫొటోస్ అయితే మీరైతే యాడ్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేసుకోండి. పైన థర్డ్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే సింపుల్గా అయితే మీ ఫొటోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా అయితే బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ గ్రూప్ అయిపోయింది. సెకండ్ గ్రూప్ పైన గ్రూప్ అనేది దానిపైన అయితే ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ పైన అయితే ట్యాప్ చేసుకొని బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఏం చేయనవసరం లేదు. ఇక్కడైతే మీరు ఫొటోస్ కింద కనబడుతుంది కదా, ఈ ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన అయితే ట్యాబ్ అయితే చేసుకొని కలర్ అండ్ ఫీల్కి అయితే వెళ్ళి ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే సింపుల్గా వీడియో అయితే మీకు అయితే ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఫోటో అయితే మారిపోతుంది, చూసారు కదా, ఇలా అయితే మారిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మొత్తం గ్రూప్స్ అయితే ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఫొటోస్ని అయితే ఇక్కడ నుంచి అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక ఫొటోస్ అన్నీ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి కలర్ అండ్ ఫీల్కి వెళ్ళి రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. మొత్తం ఈ ఫొటోస్ అన్నిటిని అయితే రీప్లేస్మెంట్ పెట్టుకున్నారంటే మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్. టోటల్గా అయితే మీరైతే ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుంది, దానిపైన అయితే ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది వీడియో అయితే ఫ్రెండ్స్. వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా ఈజీగా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వితిన్ సెకండ్స్లో అయితే నేనైతే రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.